భారతదేశం మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దట్టమైన మేఘాలయాల కొండల మధ్య ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది. అదే జయంతియా రాజ్యం. చరిత్ర పుట్టల్లో కలిసిపోయిన ఈ రాజ్యంలో శ్రీలదే అధికారం. అంతేకాదు, ఇక్కడే 51 శక్తిపీఠాల్లో ఒకటైన జయంతి శక్తిపీఠం కొలువై ఉంది. ఇక్కడ నరబలి ఆచారాలు ఉండేవని మన పురాణ కథలు, తంత్రచూడామణి వంటి గ్రంథాలు ఎన్నో చెప్తున్నాయి. అస్సాం నుండి బంగ్లాదేశ్ వరకు విస్తరించిన ఈ సామ్రాజ్య విశేషాలు, ఆ భయంకరమైన ఆచారాలు మరియు ఆకాశాన్ని తాకే రాతి స్తంభాల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈరోజు మన వీడియోలో జయంతి శక్తిపీఠం మరియు జయంతియా రాజ్యపు పూర్తి రహస్యాలను తెలుసుకుందాం. జయంతియా రాజ్యం కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక విలక్షణమైన సంస్కృతి. ఇక్కడ ప్రజలు ఎక్కువగా కాశీ మరియు సెంటెంగ్ తెగలకు చెందినవారు. ఈ రాజ్యంలో అతిపెద్ద ప్రత్యేకత మాతృస్వామ్య వ్యవస్థ. ప్రపంచమంతా తండ్రి పేరుతో వంశం నడిస్తే, ఇక్కడ మాత్రం తల్లి వైపు నుండి వారసత్వం వచ్చేది. రాజు మరణిస్తే అతని కొడుకు కాకుండా రాజు సోదరి కుమారుడు అంటే మేనల్లుడు సింహాసనాన్ని అధిష్ఠించేవాడు. అధికారమంతా రాజు సోదరి చేతుల్లోనే ఉండేది. 1500 సంవత్సరంలో ప్రభాత్ రాయ్ కాలం నుండి ఈ రాజ్య చరిత్ర మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్లోని సిలెట్ జిల్లాలో ఉన్న జయంతిపూర్ అత్యంత పవిత్రమైన ప్రాంతం. జయంతియ శక్తిపీఠానికి ఉన్న ఆధ్యాత్మిక బలం అపారమైనది. హిందూ పురాణాల ప్రకారం సతీదేవి ఎడమ మోకాలు ఇక్కడ పడిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారు జయంతి అనే పేరుతో కొలువయ్యారు. జయంతి అంటే ఎప్పుడూ విజయాన్ని ఇచ్చేది అని అర్థం. అందుకే యుద్ధాలకు వెళ్లే ముందు జయంతియ రాజులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేవారు. మరొక కథనం ప్రకారం ఇక్కడ సతీదేవి ఎడమ మోకాలు పడిన చోటు కాబట్టి దీన్ని జంగపీఠం అని కూడా అంటారు. భక్తులు మోకాల నొప్పులు తగ్గాలని, వాళ్ళకున్న కష్టాలు విముక్తి కలగాలని ఇక్కడ మొక్కుకుంటారు. జయంతియ రాజ్యుల వంశం ఒక మత్స్య కన్య నుండి పుట్టిందని స్థానిక కాశీ ప్రజల నమ్మకం. అందుకే వారు అమ్మవారిని తమ కులదైవంగా, తల్లిగా ఆరాధిస్తారు. సాధారణంగా హిందూ ఆలయాల్లో బ్రాహ్మణులు పూజలు చేస్తారు. కానీ ఇక్కడ జయంతి రాజుల కాలంలో బ్రాహ్మణులతో పాటు స్థానిక తెగలకు చెందిన దొలై అనే పూజారులు కూడా ఉండేవారు. ఇది హిందూ మరియు స్థానిక గిరిజన ఆచారాల కలయిక. ఇక్కడ వెలిసిన అమ్మవారే జయంతిదేవిగా, రక్షణగా ఉన్న శివుని రూపం క్రమదీశ్వరుడిగా కొలవబడుతుంది. క్రమదీశ్వరుడు అనే పదం ప్రధానంగా క్రమం అనే పదం నుండి ఉద్భవించిందని పండితుల అభిప్రాయం. విశ్వం యొక్క సృష్టి, స్థితి మరియు లయకారకులను ఒక క్రమ పద్ధతిలో నడిపించేవాడు కాబట్టి ఆయనకు ఈ పేరు వచ్చిందని చెప్తారు. మరికొన్ని గ్రంథాల ప్రకారం సాధకులు క్రమశిక్షణతో కూడిన యోగా సాధన ద్వారా ఈశ్వరుని చేరుకుంటారు కాబట్టి ఈ క్షేత్రంలో ఆయన్ను క్రమదీశ్వరుడిగా కొలవబడతారని పేర్కొనబడింది. తంత్రచూడామణి వంటి గ్రంథాల ప్రకారం జయంతి శక్తిపీఠం వద్ద ఉండే భైరవుడి లక్షణాలు ఇలా ఉంటాయి. ఈ క్షేత్రంలో శివుడు క్రమదీశ్వరుడుగా ఉండి భక్తులను మోక్ష మార్గంలో క్రమబద్ధమైన పురోగతిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఇక్కడ శివుడు అమ్మవారికి రక్షకుడిగా ఉంటూ జగత్తును ధర్మబద్ధమైన క్రమంలో ఉంచుతారని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఈ శక్తిపీఠం 2 చోట్ల ఉందని భక్తులు నమ్ముతారు. ఒకటి బంగ్లాదేశ్లోని జయంతిపూర్లో, మరొకటి మేఘాలయాల్లో నర్తియాంగ్ దుర్గా ఆలయం. జయంతియ రాజులు వేసవి కాలంలో కొండపైన, శీతాకాలంలో మైదాన ప్రాంతంలో ఉండేవారు. అందుకే 2 చోట్ల అమ్మవారిని ప్రతిష్ఠించారని చెప్పుకుంటున్నారు. ఈ శక్తిపీఠం కేవలం ఒక ఆలయం కాదు, అది ఒక సాంస్కృతిక చిహ్నం. ఈ పీఠాన్ని ఏ ఒక్కరూ నిర్మించలేదు. 16వ శతాబ్దానికి చెందిన ధన్మానిక్ మరియు జసోమానిక్ అనే 2 రాజులు ఈ ఆలయానికి పూర్తి రూపాన్ని ఇచ్చారు. ఇది బెంగాలీ మరియు అస్సామీ కోచ్ శైలిలో ఉంటుంది. ఇక్కడ ఆలయ గోడలపై అద్భుతమైన శిల్పకళ ఉంటుంది. మేఘాలయాలలో నార్తియాంగ్లో ఉన్న దుర్గా ఆలయాన్ని కూడా జయంతియ రాజులే నిర్మించారు. ఇక్కడ గర్భాలయంలోని పీఠం కింద ఒక రహస్య స్వరంగం ఉండేదని, అది నేరుగా జయంతియపూర్ ఆలయానికి దారి తీసేదని ఒక పురాణ గాథ ఉంది. చరిత్రలో ఒక చీకటి కోణం కూడా ఉంది.
అదే కాలాజర్పర్. జయంతియ రాజుల అమ్మవారికి నరబలి ఇచ్చేవారని కొన్ని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. జయంతియ రాజులు తాము అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బిడ్డలమని, ఆమెను తృప్తిపరచడం ద్వారానే తమ రాజ్యాన్ని కాపాడుకోగలమని నమ్మేవారు. ప్రతి ఏటా దసరా సమయంలో మహానవమి నాడు రాత్రివేళలో ఈ నరబలి జరిగేది. సాధారణంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారికి లోకై అని పిలిచేవారు. వారిని మాత్రమే బలి ఇచ్చేవారు. వీరికి రాజ్యంలో అత్యంత గౌరవం ఉండేది. బలి ఇచ్చే వరకు వారు కోరుకున్నవని రాజే నెరవేర్చేవాడు. ఒకవేళ స్వచ్ఛందంగా ఎవరూ రాకపోతే పొరుగు రాజ్యాల నుండి వ్యక్తుల్ని అపహరించి తెచ్చేవారు. జయంతియాపూర్ కోటలోని అమ్మవారి ఆలయం పక్కనే ఒక ప్రత్యేకమైన బలిపీఠం ఉండేది. బాధితుడును బలిచ్చిన తర్వాత ఆ రక్తం ఒక కాలువ ద్వారా పక్కనే ఉన్న నదిలోకి ప్రవహించేలా ఏర్పాటు చేశారు. 1832లో జయంతియ రాజు 3 బ్రిటిష్ పౌరులను అపహరించి బలి ఇవ్వడానికి ప్రయత్నించాడు. వారిలో 2 తప్పించుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఆ సంఘటనకు ఆగ్రహించిన బ్రిటిష్ వారు 1835లో రాజ్యాన్ని ఆక్రమించి నరబలిని పూర్తిగా నిషేధించారు. చివరి రాజు రాజేంద్ర సింగ్ నుండి రాజ్యాన్ని లాక్కొని 1835లోనే ఆ సామ్రాజ్యాన్ని అంతం చేశారు. మీరు మేఘాలయాలు వెళ్తే అక్కడ అద్భుతమైన రాతి స్తంభాలు కనిపిస్తాయి. వీటిని మెగాలిథ్స్ అంటారు. నార్తియాంగ్లో ఉన్న 8 మీటర్ల ఎత్తైన రాతి స్తంభం వెనుక ఒక వీరగాథ ఉంది. రాజు సేనాధిపతి అయిన నజర్ నంగ్లీ ఒక భారీ వర్షం కురుస్తున్నప్పుడు తన గొడుగులా ఉపయోగించుకోవడానికి ఒక పెద్ద రాతిని అక్కడ పాతాడని స్థానికులు చెప్తారు. నిలువుగా ఉన్న రాళ్లను పురుషులుగా, అడ్డంగా ఉన్న రాళ్లను స్త్రీలుగా వారు భావిస్తారు. ఈ రాళ్లను నేటికి జయంతియ రాజుల నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం. నేడు జయంతియ రాజ్యం 2 దేశాల మధ్య విడిపోయింది. కొంత భాగం బంగ్లాదేశ్లో, మరికొంత భాగం భారతదేశంలో ఉంది. కానీ ఆ శక్తిపీఠపు మహిమ, ఆ రాజ్యపు ఆచారాలు నేటికి పర్యాటకులను, భక్తులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. శ్రీశక్తికి, పురాతన సంస్కృతికి జయంతియ రాజ్యం ఒక నిలువెత్తు సాక్ష్యం. ఇప్పటికీ నార్టింగ్లో, జయంతియాపూర్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నరబలి స్థానంలో ఇప్పుడు మేకలు లేదా గుమ్మడికాయలను బలిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రదేశం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని చారిత్రక రహస్యాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.